श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। या देवी सर्वभूतेषु ज्ञानरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। हरि ओम तत्सत्। ज्ञानस्वरूपिणी वेदस्वरूपिणी వేదమాత జగన్మాత మనందరికీ ఆ జ్ఞానప్రసాదం చేయాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఈ నవరాత్రి శుభదినముల సందర్భములో అందరికీ శుభాకాంక్షలు. వివేక చూడామణి 434వ శ్లోకం. గుణదోష విశిష్టేస్మిన్ స్వభావేన విలక్షణే సర్వత్ర సమదర్శిత్వం జీవన్ముక్తస్య లక్షణం. జ్ఞానము చేత, ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము చేత ఒక మనుషుడికి కలిగేటువంటి ఫలం ఏమిటి అని, ఆ ఫలము పొందిన వాడిని ఎలా గుర్తించగలం, ఆ ఫలం అనేటువంటిది ఇక్కడే ఇప్పుడే పొందుతామా లేక ఎప్పుడో ఎక్కడో పొందుతామా అని ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మనకు ఈ శ్లోకంలో జీవన్ముక్తుడి యొక్క లక్షణములు గడిచిన సత్సంగంలో కూడా జ్ఞానము పొందిన జ్ఞాని యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఇక్కడ జ్ఞానము పొందినవాడు జీవన్ముక్తుడు, ఇక్కడే పొందాడు. కాబట్టి ఆ జీవన్ముక్తుడి యొక్క లక్షణాలని చెప్తున్నప్పుడు ముందు శ్లోకాలలో కూడా రకరకాలైనటువంటి హాల్ మార్క్స్, ట్రేడ్ మార్క్స్ ఆఫ్ ది మ్యాన్ ఆఫ్ స్టడీ విజ్డమ్ చూస్తూ వస్తున్నాం. ఈ శ్లోకంలో లోకంలో ప్రకృతిలో ద్వంద్వములు అనేటువంటివి ఎప్పుడు కూడా కలిసే ప్రవర్తిస్తుంటాయి. ప్రపంచం అంటేనే, ఈ జగత్ అంటేనే ద్వంద్వములతో కూడినటువంటిది, ద్వంద్వాత్మికం. అప్పుడు ఇక్కడ గుణము దోషము అంటే శుభము అశుభము, మెరిట్ డీమెరిట్ ఇలా ఉంటూనే ఉంటాయి. ఇవి స్వభావముగా చూస్తే విలక్షణం. ఈ రెండు డయాగ్నల్లీ ఆపోజిట్గా ఉన్నాయి. కానీ జీవన్ముక్తుడు ఏం చేస్తాడంటే, ఈ గుణదోష విశిష్టే అస్మిన్ ఉన్నప్పటికీ కూడా, స్వభావేన విలక్షణముగా అవి ఉన్నప్పటికీ కూడా, ఈతడు వాటి రెండిటి నుంచి కూడా విలక్షణుడుగా ఉంటాడు. అలా ఉండగలగాలంటే అతడు ఈ గుణదోషాలకు ద్వంద్వములకు అన్నిటికీ ఆధారముగా ఉన్నటువంటి, అధిష్టానముగా ఉన్నటువంటి తాను తన స్వరూపమును ఆత్మగాను బ్రహ్మముగాను చైతన్యముగాను దర్శించాడు. కాబట్టి ఈ ద్వంద్వములు వచ్చిపోయేవి, మారేవన్నీ కూడా శాశ్వతము కాదు కాబట్టి, అవి నిజము కాదు కాబట్టి
సర్వత్ర సర్వదా సర్వస్మిన్ సమముగా ఉండేటువంటిది ఏమిటని తెలుసుకున్నాడు. సర్వత్ర సమదర్శిత్వం, ఈ పదం చాలా ముఖ్యమైనది. ఈ గుణం ఎవరికైతే ఉంటుందో, ఈ సర్వత్ర సమమును దర్శనం చేసే సామర్థ్యము, శక్తి, అది కళ్ళ ద్వారా దర్శించేది కాదు. దర్శనం అని చెప్పినప్పటికీ కూడా అది బుద్ధిలో పొందినటువంటి జ్ఞాన విశేషం. అతడు జీవన్ముక్తుడు. ఈ సర్వత్ర సమదర్శనం అనేటువంటిది మరలా కూడా ఇంకా రాబోయే శ్లోకంలో కూడా అక్కడక్కడ వివరిస్తారు. అనేక శ్లోకాలు దీని గురించి ఉపనిషత్తుల యందును భగవద్గీత యందును కూడా భగవంతుడు చెప్పినదిగా మనం చూస్తున్నాం. ఒక శ్లోకాన్ని ఇక్కడ మీకు గుర్తు చేస్తాను. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకేశ పండిత సమదర్శినః. పండితుడంటే ఎవరు? పాండిత్యమును చదివినవాడు కాదు, ఇలాంటి సమదర్శనం ఉన్నటువంటి వాడు పండితుడు. ఆత్మజ్ఞానుడికి పేరు పండితుడు. నిజమైన అర్థం సంస్కృతంలో పండ, జ్ఞాని. కానీ తర్వాత ఆ పండితుడనే పదాన్ని పాండిత్యము, సంస్కృతము, సాహిత్యములు ఇవన్నీ చదివిన వాడిని, వాటిల్లో ఉద్దండుడైన వాడిని పండితుడని పిలవడం మొదలుపెట్టాం. అందుకని జ్ఞానం అనే ఫలం బాగా పండి ఇతడి బుర్రలో ఇతడు పండితుడైనాడు, పండిపోయాడు. వయసు పండిపోయిందన్నట్టుగా జ్ఞాన పండితుడు. వయసు పండిపోవడం కాదు. అప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ గీతా శ్లోకంలో? విద్య వినయ సంపన్నే. లోకంలో రకరకాల వాళ్ళని చూస్తాం కదా. విద్య ఉన్నవాడిని, విద్య లేనివాడిని, వినయం ఉన్నవాడిని, వినయం లేనివాడిని, తర్వాత సంపన్నులను, ధనవంతులను, బీదవాళ్ళను, బ్రాహ్మణుడిని, ఆవును, జంతువులను, ఈవెన్ కుక్క మాంసమును తినేటువంటి చండాలుడిని, అందరిని కూడా సమముగా, అంటే ఎట్లాంటి సమంగా చూసేది? శూద్రుడిని సమంగా చూస్తామా? మన పక్కన కూర్చోబెట్టుకొని వాడితో పాటు తింటామంటే అట్లా అని కాదు. అన్నిటి యందు వెనుక ఉన్నటువంటిది ఆత్మ ఒక్కటే అని భావనతోటి, దేనిని ద్వేషించకుండా, దేనిని హేయముగా చూడకుండా, అసహించుకోకుండా ఉండేటువంటి బుద్ధి. ఇలా ఈ సమదర్శనం అనే విషయం చాలా ముఖ్యం. ఇది జ్ఞాని యొక్క లక్షణము. తర్వాత 435వ శ్లోకంలో కూడా మరలా ఇదే పదాన్ని చెప్తూ వేరే విధంగా ఉదాహరిస్తున్నారు. చూడండి. ఇష్టానిష్టార్థ సంప్రాప్తౌ సమదర్శితయాత్మని ఉభయత్ర వికారిత్వం జీవన్ముక్తస్య లక్షణం. ఈ ముందు శ్లోకంలో చెప్పిన విషయాన్ని అక్కడ గుణదోషమని చెప్పారు. దానికి విలక్షణముగా ఉండటం, సమదర్శనం చూడటం అన్నారు. ఇప్పుడు ఇక్కడ నేరుగా అతడి యొక్క దృష్టిలో ఇష్ట అనిష్ట అర్థ సంప్రాప్తం. జ్ఞాని జీవితంలో కూడా తనకు ఇష్టమైనవి కొన్ని, ఇష్టము కానివి కొన్ని. అంటే ఇష్టము అనిష్టం అనేది అతడికి ఉంటుందంటే ఉంటాయి. అందరికీ లైక్స్ డిస్లైక్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక చోట ఏదో విందు జరుగుతున్నది. విందు జరిగేటప్పుడు అక్కడ అన్ని రకాల ప్రాంతాల వాళ్ళు, భాషల వాళ్ళని పిలిచారు. మరి అక్కడ అప్పుడు అన్ని రకాల ప్రాంతాల భాషల వాళ్ళు వస్తున్నారు కాబట్టి అన్ని రకాల వాళ్లకు తినటానికి, వాళ్ళ పొట్టకు సూట్ అయ్యేటువంటి ఆహారాన్ని పెట్టాలా లేదా? సడన్గా మనం ఎవరో ఎక్కడో తినేది ఇక్కడ తింటే వెంటనే మనకు వంట పడుతుందా, అరుగుతుందా? ఉదాహరణకి ఎక్కడో పెడితే అక్కడ
సౌత్ ఇండియన్ వాళ్ళు వచ్చారు, నార్త్ ఇండియన్ వాళ్ళు వచ్చారు. కాబట్టి అప్పుడు అక్కడ 2 రకాల ఆహారాలు ఉంటే జ్ఞాని అయినా కూడా ఇతడు అక్కడికి వెళితే ఇతడికి సూటబుల్గా అలవాటున్న ఆహారం ఏంటో ఆ సౌత్ ఇండియన్ ఆహారం ఎక్కడ పెట్టారో అక్కడికి వెళ్ళి అది తింటాడు కదా. ఇప్పుడు దీన్ని ఇష్టమని చెప్పలేం, అనిష్టమని చెప్పలేం. కాబట్టి ఇష్ట అనిష్టం అంటే తన శరీరానికి, తన సాధనకు, తన ఆధ్యాత్మిక మార్గమునకు అనుగుణముగా ఉండేటువంటివి కొన్ని ఇష్టపడతాడు. కాబట్టి ఆ అనుగుణముగా లేని వాటిని అయిష్టపడతాడు, వాటి నుంచి దూరంగా ఉంటాడు. అందువలన అతడికి రాగద్వేషం ఉన్నదని చెప్పకూడదు, చెప్పలేం. అట్లా యదృచ్ఛయ అవంతటి అవే ఇష్టమైనవి కొన్ని, అనిష్టమైనవి కొన్ని. అవన్నీ ఏవేవి సంప్రాప్తమైనప్పటికీ కూడా, తన జీవితంలో వస్తున్నప్పటికీ కూడా సమదర్శనముతోటి సరే ఈరోజు ఇది మనకు ప్రాప్తం కాబట్టి ఇంకా తప్పనిసరి ఇది మన ముందు వచ్చి నిలబడింది. ఇప్పుడు ప్రాణరక్షణ కోసం జీవనము గడుపుటకు ఏదైనా అత్యంత అవసరమైతే దాన్ని స్వీకరిస్తాడు, లేకపోతే దాన్ని వదిలేస్తాడు. సమదర్శితయ అప్పుడు వీడు బుద్ధిలో మనసులో సమదర్శనం ఉంది కాబట్టి ఉభయత్ర ఈ 2 ఇష్టమైనవి అయిష్టమైనవి ఏవి వచ్చినా కూడా అక్కడ వికారిత్వమును పొందడు, అంటే రియాక్ట్ అవ్వడు, దుఃఖపడడు, టెన్షన్ అవ్వడు. అటువంటి స్థితి ఉన్నటువంటి మనస్థితి ఉన్నవాడు జీవన్ముక్తుడు. ఇది అతడి యొక్క లక్షణం. కాబట్టి సమదర్శిత్వం అనేటువంటిది అన్నిటి యందు, మనుషుల యందు, జంతువుల యందు, ఈ ప్రకృతి సృష్టి, ఈశ్వరుని సృష్టి యందు తనకు వచ్చే ద్వంద్వములు ఎవరికి ఎప్పుడు ఏవి వస్తాయో అవి తెలియవు. ఎప్పుడూ అందరికీ సుఖం రాదు, ఎప్పుడు అందరికీ దుఃఖం రాదు, ఎప్పుడు ఇష్టమైనవి రావు, ఎప్పుడు అయిష్టమైనవి రావు. వస్తుంటాయి, పోతుంటాయి, మారుతుంటాయి. కాబట్టి మరొక చోట భగవంతుడు భగవద్గీతలో ఇది చెప్తూ ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. యోగి జీవన్ముక్తుడు జ్ఞానుడంటే ఎవరు? అంతటా ఆత్మమే ఉన్నదని చెప్పి ఆత్మ నేను అనేదే, నేనే అంతటా అన్నిటి అందు ఆత్మ, సర్వత్ర సమ పశ్యతి అర్జున. అప్పుడు సుఖం లేదా దుఃఖం అన్నిటినీ, అప్పుడు అతడు ఆ పరమయోగి జ్ఞానుడు స్థితప్రజ్ఞుడని అతడిని చెప్పగలం అని చెప్పి ఆ తర్వాత శ్లోకంలో బ్రహ్మానందరసాస్వాద అసక్తచిత్తతయాయతే బహిరవిజ్ఞానం జీవన్ముక్తస్య లక్షణం. తన యొక్క స్వరూపం సచ్చిత్ ఆనందం, బ్రహ్మానందం, తన స్వరూప ఆనందాన్నే ఆస్వాదిస్తూ రుచిస్తూ దాని అందే ఉన్నటువంటి వాడు ఆసక్త చిత్తతయ. ఇప్పుడు బయట వచ్చేటువంటి ఈ తాకుదల అంటే దాడులు, మంచివి చెడు, సుఖము దుఃఖము, చలి వేడి, ఇవన్నీ ద్వంద్వాలను తట్టుకోవాలంటే లోపల నేను నా స్వరూపంలో ఉన్నటువంటి సమమైన ఎప్పుడు నిరంతరం ఉండే ఆనందాన్ని గనక నేను రుచి చూస్తున్నానంటే ఆ ఆసక్తి చేత, దాన్ని గుర్తించినందువలన, అటువంటి మనస్సు చేత యతేహే ఈ జీవన్ముక్తుడు ఇతడి యందు ఇప్పుడు ఇతడికి ఇంకా అంతః బహిః అనే అది ఏమీ భేదం చూడడు, లోపల బయట. ఇక్కడ లోపల బయట అంటే అర్థం బయట చూస్తున్నప్పుడంతానేమో
వాటిని ద్రష్టాభావముతో చూస్తాడు. లోపల తన మనస్సునందు జరిగే వికారాలు, చేష్టలు, ఆలోచనలన్నిటినేమో సాక్షిభావంతో చూస్తాడు. అది మాత్రమే కాదు, ఇతడికి ఇంకా అంతః బహిః అనేటువంటిదంటే ఇక్కడ ఈ ఎందుకు ఈ పదాన్ని వాడారంటే నీవాడు నావాడు, నాది నీది, గొప్పదనం తక్కువతనం, ఇలా ఈ భేదం ఉంది చూసారా, అటువంటి ఆ భేదాన్ని దర్శించాడు. ఇక్కడ అంతః బహిః అంటే అర్థం లోపల బయటని. మరి ఈ విధంగా కూడా అర్థం చేసుకోవాలి. ఇంక ఇతడికి ఆ భేదం ఉండదు, లోపల బయట అనేటువంటిది. అంటే ఆత్మ ఏదైతే అంటే జీవుడుగా తనలో అనుకుంటున్నటువంటి ఆ భావన బ్రహ్మమే, బయట కనపడేటువంటి జగత్తు బ్రహ్మమే. కాబట్టి అంటే ఈశ్వరుడు బ్రహ్మమే, జగత్తు బ్రహ్మమే, జీవను బ్రహ్మమే, బ్రహ్మము తప్ప మరొకటి లేదని చెప్పి ఇంక ఈ లోపల బయట అనేటువంటిది, దగ్గర దూరం అనేటువంటిది, ఉన్నతమైనది నీచమైనదని ఈ రకమైనటువంటి అభేదాలను చూడడు బుద్ధిలో. అప్పుడు ఇటువంటి జ్ఞానం ఎవరికైతే ఉందో అది తెలియదు అతడికి, భేదాలను చూడడు, ఏ రకమైన భేదమును. అప్పుడు అతడు జీవన్ముక్తుడు. అందుకనే కదా నారాయణ సూక్తంలో అనేక సార్లు జ్ఞాపకం చేస్తుంటాను. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వశంభువం పద్మ అని ఆ నారాయణ సూక్తం. అంతర్బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః. కాబట్టి ఈ సర్వత్ర సమదర్శనం అనేదే ఈ 3 శ్లోకాల్లో చెప్తూ వస్తున్నారు. గీతలో మరొక చోట కూడా 6వ అధ్యాయంలో భగవంతుడు సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. అన్నిటి యందు నన్ను చూస్తాడు, తన యందు అన్నిటినీ చూసుకుంటాడు, అన్నిటినీ తన యందు చూసుకుంటాడు, తనని అన్నిటి యందు చూసుకుంటాడు. అన్నిటి యందు ఉన్నటువంటిది ఒకే ఆత్మ. అటువంటి వాడు నిజమైన యోగయుక్తుడు, జీవన్ముక్తుడు, జ్ఞాని అని చెప్పి ఈ విధంగా అనేక రకాలుగా చెప్పబడింది. యదృచ్ఛాలాభసంతుష్ట ద్వంద్వాతీతో విమత్సర అని గీతలో. యదృచ్ఛయ అంటే యాదృచ్ఛికముగా అంటాం, బై లక్, బై ఛాన్స్ అంటాం కదా ఇంగ్లీష్లో. అదే యదృచ్ఛయ. ఎందుకు వచ్చిందో, ఎందుకు జరిగిందో ఏమిటో నాకు తెలియదు. అప్పుడు దాన్ని మరి స్వీకరించవలసిందే కదా. యదృచ్ఛాలాభ అది వస్తే దాని సంతుష్టితోటి ద్వంద్వముల మీద ద్వేషములు లేకుండా, ద్వంద్వ అతీత విమత్సర, ఎటువంటి రాగభావము ద్వేషభావము లేకుండా ప్రవర్తిస్తాడు అని అర్థం. ఇవన్నీ వరుసగా చెప్పుకుంటూ పోతున్నాను. బాగా మనం ధ్యానించి నిధిధ్యాసనం చేయవలసినటువంటి శ్లోకములు. విషయం అర్థమైతే శ్లోకము గుర్తున్నా లేకపోయినా సంస్కృతం, నేను సర్వత్ర సమదర్శనుడుగా ఉన్నానా లేదా, నా మనస్సులో ఎన్నెన్ని రియాక్షన్లు వస్తున్నాయి, వికారాలు ఏర్పడుతున్నాయి, దేనికి నేను రియాక్ట్ అవుతున్నాను, కాబట్టి దీన్ని తగ్గించుకోవాలి, వదిలేయాలి అని క్రమంగా నాకు నేనే ఎనాలిసిస్ చేసుకుంటూ సెల్ఫ్ చెక్. దానికోసం అందుకని ఎక్కువ వివరించడం లేదు అని చెప్పక్కర్లేదు. అంటే 18 శ్లోకాలు 16 శ్లోకాలు చెప్తున్నారు. మళ్ళీ మనం వినాలి, వీటిని విని మళ్ళీ గుర్తు చేసుకోవాలి. దేహేంద్రియాదౌ కర్తవ్యే మమాహం భావవర్జితః
ఔదాసీన్యేన యస్తిష్టేత్ సజీవన్ముక్తలక్షణః. దేహ ఇంద్రియ మొదలైన వాటన్నిటి అంటే ఇక్కడ పంచకోశాలు చెప్పాలి. దేహం అని చెప్పామంటేనే అన్నమయ కోశం, ఇంద్రియాలని చెప్పామంటే ప్రాణమయ కోశం, మొదలైన అంటే ఇంకా మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, అవన్నీ కూడా అవి ఇది చెప్పేటప్పుడు అకర్తవ్యే అంటే మనసు చేత కర్తృత్వ భావముగా పని చేస్తాముగా, మరి కొంచెం వ్యవహారం చేస్తాముగా. అప్పుడు ఆ వ్యవహారం చేసేప్పుడు మమ అహం భావ వర్జిత అంటే మనస్సులో కర్తృత్వ భావన లేదు, బుద్ధిలో భోక్తృత్వ భావన లేదు, అంటే అన్ని కోశాలు వచ్చేసినాయి. ఇవన్నిటినీ ఆయా కోశాలు ప్రకృతి అవేవేవో పనిచేస్తున్నాయి వాటి వాటి గుణములకు స్వభావానికి తగినట్లుగా. కానీ నేను వాటికి సత్యత్వం అనివ్వను, అవి నిజమని నమ్మి వాటిలో పడిపోను. వాటిలో పడిపోవడం అంటే ఏమిటి? ఈ మమ అనేటువంటిది, మమ నాది, మమ అండ్ నేను, అహంకారం అండ్ మమకారం, ఈ భావన లేకుండా జీవించాలండి. నిజంగా ఆలోచిస్తే అసలు ఇక్కడ నాది అనేది ఏముంది? నేను అంటే నేను ఒక మనుషుడిని, నేను ఒక మగవాడిని, నేను ఒక జీవుడను, నేను ఒక భర్తను, ఆఫీసర్ను, తండ్రిని, మామను, ఇట్లా ఇవన్నీ రోల్స్ అన్నిటినీ నేను యాడ్ చేసుకున్నాను చూడండి. ఇలా ద సమేషన్ ఆఫ్ ది ఈ వివిధమైన ఈ పాత్రలన్నిటిని కలిపి ధరించి ఒక ఈగోయిస్టిక్ పర్సనాలిటీ అహం అనేటువంటిది పనిచేస్తున్నది ఇక్కడ. ఇది కరెక్ట్ కాదు, ఇది నిజం కాదు. ఇప్పుడు దుఃఖపడుతున్నది, ఆశపడుతున్నది, ద్వేషపడుతున్నది, కోపపడుతున్నది, కామపడుతున్నది ఎవరంటే ఈ అహంకార భావంతో పెరిగినటువంటి జీవుడు, ఆ మనిషి. కానీ నిజంగా ఇతడు ఈ రోల్స్ అన్నీ తీసేసి పక్కన పెడితే నిద్రలో ఏ రోల్ అయినా గుర్తుందా? అప్పుడు ఇతడు మనుషుడు అంతే. కానీ ఈ రోల్స్ అన్నీ రోల్ చేసి పక్కన పెట్టాలి, మనం వాటిలో రోల్ అయిపోకూడదు. దానిని అహంకారం, ఆ అహంకారం పోయిందంటే ఇంకా మమకారం ఎక్కడ ఉంది? నేననేటువంటిదే ఇక్కడ ఇది అబద్ధమైనది. మొత్తం భగవంతుడు, ఈశ్వరుడు ఉన్నాడు, సమష్టి సృష్టి. ఇక్కడ ఈ ఒక డ్రామా జరుగుతున్నది. అంతేగాని ఇక్కడ నేను అని ప్రత్యేకంగా విర్రవీగటానికి, అహంకార గర్వపడటానికి ఏముంది ఆస్కారం ఇక్కడ లేదు కదా. అప్పుడు సహజంగా నేననేటువంటిది నిజంగా అన్నప్పుడు ఇంకా నాది అనేది ఎక్కడుందండి? అందుకనే నేను అనేటువంటి శరీరమే పోతున్నది, ఎందుకో వచ్చింది, పోతుంది. అదే లేనప్పుడు ఇంకా దీనికి చెందినటువంటి సంబంధాలు, బంధాలు, ఆస్తులు, పాస్తులు, మై డబ్బులు, నా ప్రాపర్టీ, నా డబ్బులు ఎక్కడండి ఇవన్నీ ఉన్నాయి? ఈ శరీరమే పెట్టుకొని కదా చెప్తున్నావు. ఇదే పోబోతున్నది, ఇదే దహించబడి నిప్పులో కాల్చేస్తారు దీన్ని. కొద్ది రోజులు ఉంటుంది, పోతుంది. ఈ కొద్ది రోజుల్లో నువ్వు మరి ఇలా భావించుకోవచ్చా? ఓనర్షిప్ క్లెయిమ్ చేయొచ్చా దీని మీద? చేయకూడదు. కంట్రోలర్షిప్ క్లెయిమ్ చేయొచ్చా? చేయకూడదు. ఇవన్నీ చేసావంటే నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ వస్తుంది, దుఃఖపడతావు. అది లేనివాడు జీవన్ముక్తుడు. అప్పుడు మరి ఎట్లా అండి? ఇక్కడ జీవితం జరగాలి కదా, కుటుంబం జరగాలి, కొంచెమైనా వ్యవహారం ఉంటుందా? ఈ శరీరం ఉన్నంతవరకైనా కొంచెం వ్యవహారం లేకపోతే ఎట్లా? అందుకని వ్యవహారము చెయ్యాలంటే కొంచెమైనా అహంకారం ఉంటేనే చేస్తాం. కానీ దాన్ని గుర్తించుకొని దాన్ని బలపరచకుండా, ప్యాంపర్ చేయకుండా దాన్ని అట్లా దూరంగా ఉంచాలి. వ్యవహారానికి
కావాలి. ఇప్పుడు నేను ఈ క్లాస్ తీసుకోవాలి, వివేక చూడమని చెప్పాలి, మాట్లాడాలి, కరెక్ట్‌గా దీన్ని మీ అందరికీ వినేట్టు చేయాలంటే కొంచెమైనా నేను ఇన్వాల్వ్ అయ్యాలి కదా! వ్యవహారమే కదా ఇది కూడా. కానీ ఇది మంచి వ్యవహారమే. కానీ చేస్తున్నప్పుడు తెలుసు, చేయకముందు తెలుసు, చేసిన తర్వాత కూడా తెలుసు. ఇదంతా ఒక భగవంతుడి యొక్క లీల. ఆయన చెప్పాడు ఇవన్నీ చెప్పురా అని చెప్పిస్తున్నాడు ఈ నోటి ద్వారా. అంతేగాని ఇక్కడ ఏముంది, గొప్పదనం ఉందా, ఏముంది దీంట్లో? ఏమీ స్పెషాలిటీ ఏం లేదు, ఎక్స్ట్రాడినరీ ఏమి లేదు. అలాగా అప్పుడు మరి ఎలా ఉండాలి కదా అంటే ఉదాసీనుడుగా ఉండమంటున్నారు. ఔదాసీన్యేనంటే డిఫరెంట్గా ఉండు, బీ ఇండిఫరెంట్, న్యూట్రల్గా ఉండు, మీడియేటర్గా ఉండు, ఉదాసీనుడుగా ఉండు. ఎవరైతే అట్లా ఉదాసీనుడుగా ఉంటూ ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులు చేసేటువంటి చేష్టలన్నిటినీ గమనిస్తూ వాటిల్లో చిక్కుకుపోకుండా, అవి నిజమని అనుకోకుండా, అదేదో ప్రకృతి జరుగుతున్నదని చెప్పి తనను తాను మర్చిపోకుండా, తన స్వరూపం మర్చిపోకుండా ఎవరైతే ఉంటాడో అతను జీవన్ముక్తుడు. కాబట్టి ఇలా ఉదాసీనుడిగా ఉండటం అంటే చెప్పాను కదా, లోకాన్ని చూస్తున్నప్పుడే ద్రష్టాభావం. చూడు, విను, ఏ కామెంట్లు చేయకు. అర్థమైందా? దేఖో, సునో, బోలో మత్. అట్లా మనస్సులో చింతనలు అవన్నిటిని ఏం చేయాలి? సాక్షి భావంతో చూడాలి. అవి ఏంటో వస్తున్నాయి, పోతున్నాయి, ఆకాశంలో మేఘాల్లాగా అన్నీ అట్లా వచ్చే మనసులో చింతనలు అలాగే ఉంటున్నాయి ఏంటి? అది సాక్షి భావముడు. అలాగే 3 అవస్థలు మనకు ఏర్పడుతున్నాయి కదా, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, నిద్రావస్థ. అవస్థలు మూడిటిని కూడా గమనిస్తున్నా నేను వాటికి సాక్షిగా ఉన్నాను అని చెప్పి వాటిని ద్రష్టాభావంగానే, అవి ఈ మనస్సులో కలిగే, మనస్సుకి ఈ ప్రకృతి ఈ ఉపాధికి కలిగేటువంటి అవస్థల విస్థితులు, అవి నాకు సంబంధం, నేను అన్నిటి యందు సమంగా ఉన్నాను. తర్వాత 3 శరీరాలు కనబడుతున్నాయి. 3 శరీరాల, స్థూల దేహం ఉంది, సూక్ష్మదేహం మనస్సు ఉంది, కారణదేహం అదంటే నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఏమీ తెలియనటువంటి అజ్ఞాన దశగా ఉన్నటువంటిది, కానీ ఆనందానికి కారణముగా ఉన్నటువంటిది, మరలా మేలుకొల్పి నీకు నిద్ర కలను అని మళ్ళీ స్థూల సూక్ష్మదేహాలతో సంబంధాన్ని కలిగిస్తున్నది కాబట్టి, కారణముగా ఉన్నది కాబట్టి అది కారణ శరీరం, అన్మానిఫెస్ట్ ఫామ్లో ఉన్నది. ఓకే, కాజల్ బాడీ అంటారు. అది ఈ 3 శరీరాలని నాకు తెలుస్తున్నది. నిద్రలోకి వెళ్ళాను, ఆనందంగా ఉన్నాను, వచ్చేసాను బయటికి, అది తెలుస్తున్నది. మెలకువలో ఈ ప్రపంచానంతా చూస్తున్నాను, ఇవన్నీ మారుతున్నాయి, చేరుతున్నాయి, పోతున్నాయి. అలాగే కలలో ఉన్నప్పుడేమో మనస్సు అవేవో దాన్ని సృష్టించుకొని అది చూస్తున్నది. ఇప్పుడు కూడా మనస్సు ఏదేదో వెనక పరిగెడుతూ ఇది కోరుకుంటుంది, అది కోరుకుంటుంది, మళ్ళీ అదే చెప్తుంది, ఇది వద్దులే వద్దులే అంటుంది. ఇవన్నీ చూస్తున్నాను కాబట్టి 3 శరీరాల విషయాలను చూస్తున్నాను. అదేవిధంగా 3 ప్రపంచాలని చూస్తున్నాను. వీటిని కొంచెం ఎక్స్టెండ్ చేసి పెద్దదిగా చెప్తే, వెస్టిలో చెప్పేటేమో 3 శరీరాలు అంటాం, సమష్టిలో చెప్పేటేమో 3 ప్రపంచాలు అంటాం. ఎట్లా? స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రపంచం. ఇవన్నీ తత్వబోధలో చదివాం. కాబట్టి ఈ విధంగా మనం అలవాటు చేసుకొని ఉంటా. ఇది జ్ఞానస్థితి. ఇతడు జీవన్ముక్తుడు. తర్వాత 438వ శ్లోకంలో విజ్ఞాత ఆత్మనో యస్య బ్రహ్మభావశ్రుతేర్బలాత్ భవబంధ వినిర్ముక్తః సజీవన్ముక్తలక్షణః. ఎవరికైతే ఆత్మనః తనను తాను ఆత్మని తెలుసుకున్నాడు, లేక తన బుద్ధిలో, ఆత్మనః అంటే తన మనసు బుద్ధి యందు
బ్రహ్మభావాన్ని పొందాడు. బ్రహ్మవృత్తి, బ్రహ్మాకార వృత్తి, నేను బ్రహ్మమును, నేను బ్రహ్మమును. ఈ బ్రహ్మము నేననే పదం ఇప్పుడు రాబోయే శ్లోకాల్లో వివరిస్తారు చాలా. బ్రహ్మభావం. అప్పుడు ఎట్లా తెలుసుకున్నాను నేను? గురువుగారి కృప వలన, ఆయన ఉపదేశం వలన. గురువుగారు ఏమి ముందు పెట్టుకొని ఆయన చెప్తున్నారు, మాట్లాడుతున్నారు? శృతిహే బలాత్. శృతి యొక్క గొప్పదనం, అపౌరుషమైన ఉపనిషత్తులు, వేదముల యొక్క సారము, అది ఏం చెప్తున్నదో ఆ శృతులు విని విని, అంటే ఈ సత్సంగమును విని విని అది గురువుగారు చెప్తున్నారు. కాబట్టి గురువుగారి యొక్క కృప వలన, ఆయన యొక్క ఉపదేశం వలన, శృతులు చెప్పినదే ఆయన చెప్పుట చేత, ఇది ఆయన కొత్తగా చెప్పట్లేదు, ఇప్పుడు ఏదో కొత్తగా మాట్లాడుతున్నాడు, ఆయన కొత్తది ఏదో సిద్ధాంతం తీసుకొచ్చాడు. ఎవరు ఏ కొత్త సిద్ధాంతాన్ని తేలేరు. ఇక్కడ కొత్తగా ఎవరు ఏది క్రియేట్ చేయలేరు. ఏది అన్ని ఉన్నదే ఉన్నది. ఉన్నది ఎప్పుడూ ఉన్నది, లేనిది ఎప్పుడూ లేదు. కాబట్టి శృతే బలాత్ విజ్ఞాత, తెలుసుకున్నాడు. తన బుద్ధి యందు తాను బ్రహ్మమని శ్రవణము ద్వారా, శృతుల యొక్క మహావాక్యముల ద్వారా ఎవరైతే తెలుసుకున్నాడో అతడు ఇంక భవబంధ వినిర్ముక్త, అంటే సకల అవిద్య భ్రాంతిలో నుంచి విముక్తుడైపోయాడు. సకల శోక మోహ భయ రాగ ద్వేష, ఇంకా లిస్టు చెప్పాలంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, ఇవన్నీ కలిపి సంసారం అండి. ఈ భవబంధం ఏదైతే మనల్ని బంధిస్తున్నదంటే బాధ పెడుతున్నదో, బాధ పెడుతున్నాయా లేదా? ఏదో కొంచెం బాగుందండి, నాకు ఇప్పుడు సుఖంగా ఉంది, ఓకే, ఎంతసేపు ఉంటుంది? సుఖం పోతుందేమో అని మరి బాధగా ఉందిగా. సుఖం పోతుందేమో అని బాధగా ఉంది. అందుకని బంధం అంటే ఏదో బంధించి జైల్లో పెట్టారని కాదు, ఆల్రెడీ జైల్లోనే ఉన్నాం. ఈ కుటుంబాల్లో శరీరంలో మనం చిక్కుకున్నామంటేనే బంధించబడ్డామని అర్థం. బాధపడుతున్నాం, ముసలితనం వస్తుంది, వ్యాధి వస్తుంది, మరణం వస్తుందనే భయం, బాధ ఉంది కదా. ఈ దీంట్లో నుంచి విడుదలైపోయాడు. అంటే ఏంటండి విడుదలైపోయాడు? ఇతనికి ఇప్పుడు ముసలితనం రాదా, వ్యాధి రాదా, చనిపోడా? పోతాడు. ముసలితనం వస్తుంది, వ్యాధి వస్తుంది, జ్ఞానికి కూడా రావచ్చు. అది దీనికి సంబంధం లేదు. ఇతడి జ్ఞానంలో ముక్తుడైపోయాడు. అవి నావి, అవి నేను కాదు కదా, అవి నావి కాదు. అప్పుడు ఈతడు జీవన్ముక్తుడు. 439వ శ్లోకంలో ఈ రకమైన భావన రావాలంటే, అందుకని ఆ సర్వత్ర సమదర్శనం అని చెప్పిన తర్వాత ఇవన్నీ వస్తున్నాయి. బ్రహ్మభావం అని చెప్పారు ఇప్పుడు ముఖ్యం. అప్పుడు తర్వాత శ్లోకంలో దేహేంద్రియేషు అహం భావ ఇదం భావస్తదాన్యకే యస్య నో భవతః క్వాపి సజీవన్ముక్త ఇష్యతే. 437లో చెప్పినదే మరలా ఇక్కడ అదే పదాలు. దేహ ఇంద్రియేషు అహంభావం. ఈ శరీరము, ఇంద్రియములు, మనస్సు, ఇవన్నీ నేను అనేటువంటి భావం ఉందే. తర్వాత ఇదో ఈ ముందున్నదంతా ఈ ప్రపంచం, ఇదం భావం, ఇదంతా వేరు. ఈ శరీరం నేను వేరు. నన్ను ఈ ప్రపంచం, జగత్తు కష్టపెడుతున్నది, దుఃఖపెడుతున్నది, బాధ పెడుతున్నది. ఇట్ ఈస్ చేజింగ్ మీ. అందరూ నన్ను డోర్ మ్యాట్గా యూజ్ చేస్తున్నారు అండి అంటుంటారు కొంతమంది వీక్లింగ్స్. అదేంటి డోర్ మ్యాట్? నువ్వెందుకు అట్లా ఊహించుకుంటావు? ఆల్ ఆర్ మేకింగ్ మీ యాజ్ ఎ డోర్ మ్యాట్ అని. నీ దగ్గర తెలివితేటలు లేవు, నీకు శక్తి లేదు, నువ్వుగా ధైర్యం లేదు నీకు. మరి అప్పుడు అందరూ అట్లాగే చేస్తారు. నీకంటూ కొన్ని వాల్యూస్, నీకంటూ కొంత ఏంటిది ఆత్మనిర్భరత ఉంటే, సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటే
ఎవరు నిన్ను డోర్ మ్యాట్గా చెయ్యరు. నువ్వు ఊహించుకోకు, అవన్నీ చెయ్యకు. అందరితోటూ స్నేహితుడిగా, మిత్రుడిగా, మంచిగా, ప్రేమగా ఉండు. అంతేగాని ఊహించకు. నచ్చని వాళ్ళు నీకు కొంచెం కష్టం ప కలిగించే వాళ్ళ నుంచి దూరంగా ఉండు అంతే. సో ఇట్లాంటి భావం లేకుండా, అంటే ఇదం అహం అండ్ ఇదం రెండండి. మొత్తం ఈ మనస్సులో రమణ మహర్షుల వారు ఉపదేశాలు చెప్పినట్టు ఇదమహం పద విఖ్యమన్వహం. అహం అనేది మొదట వస్తుంది, నేను. తర్వాత ఇదం. ఇదం అంటే ఈ మొత్తం నామరూప సర్వ ప్రపంచము ఆ ఇదంలోకి వచ్చేస్తుందండి. వేదాంతపరంగా ఈ ఇదం అంటే దిస్ అనేది చాలా టెక్నికల్ పవర్ఫుల్ అయిన పదం. అది మొత్తం ఇదం జగత్తు, నేను జీవాత్మ. ఈ అహం అనేది ఉదయిస్తున్నప్పుడే ఇదమంతా ఉదయిస్తుంది. అహం అనేది అణిగిపోతున్నదా నిద్రలో? ఇదం అనేది లేదు, జగత్ అనేది లేదుగా నిద్ర, ఎందుకంటే అహం లేదు అక్కడ. కాబట్టి ఈ నేను వేరు, ఇదంతా వేరు అని ఆ భావన ఎవరికైతే మరల ఎవని ఎందైతే ఎన్నటికీ మరల అది ఉదయించకుండా ఉంటుందో, నా భవతి, అది కలగనే కలగదో, అతడండి జీవన్ముక్తుడు, ద్వంద్వ వినిర్ముక్త అని చెప్పాలి. భేదములు చూడడు. అప్పుడు అది వేరు, ఇది వేరు, ఇది అది అనేటువంటిది, ఈ భేదాలన్నీ జ్ఞానంలో, బుద్ధిలో లేవు. బయట వ్యవహారంలో ఉంటాయి. స్త్రీ స్త్రీనే, పురుషుడు పురుషుడే కదా. అక్కడేమీ దాన్ని భ్రాంతి చెందడు. తాగుబోతులాగా, వచ్చిన మెంటల్ పర్సన్ లాగా అన్నిటిని నిప్పు నీళ్ళు పట్టుకుంటాడు ఎవడైనా? పట్టుకో. కాబట్టి జ్ఞానం ఎలర్ట్గానే ఉన్నాడు, జ్ఞానముతో ఉన్నాడు. ఆ తర్వాత 440వ శ్లోకంలో న ప్రత్యగ్బ్రహ్మణోర్భేదం కదాపి బ్రహ్మసర్గయోః ప్రజ్ఞయా యో విజానాతి సజీవన్ముక్తలక్షణః. మరొక లక్షణం చెప్తాను విను. ఇది ఆ జీవన్ముక్తుడి లక్షణం. ప్రత్యక్ బ్రహ్మణో భేదం అంటే అర్థం ఇక్కడ జీవాత్మ, ప్రత్యేగాత్మ అంటుంటాం కదా. నేను ఈ శరీరంలో ఏదో అనిపిస్తున్నది కదా, నేనండి, నేనే, మీరు మీరే, వాళ్ళు అని మరి భావనలో వస్తున్నది, మైండ్ కల్పిస్తున్నది. కానీ కదాపి ఎన్నటికీ ఇతడు ఈ జ్ఞానము పొందిన జీవన్ముక్తుడు మరలా జీవాత్మ వేరు, పరమాత్మ వేరు, ఆ ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడు, ఏంటో ఎక్కడో ఎందుకున్నాడు? నువ్వు ఇక్కడ అహంకారి అయినటువంటి నువ్వు వెకేట్ చేయి, ఉన్నదెవరో చూడు, నిజంగా ఈశ్వరుడే ఉన్నాడు. ఓకే. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. అందరి హృదయంలో సర్వభూతానాం ఈశ్వర, ఏ అర్జున, హృద్దేశం, హృదయస్థానత్తులో నేను అని అనిపించేది అసలు ఈశ్వరుడు. అది ఈశ్వరుడు. అప్పుడు ఇతడికి ఎన్నటికీ ఈ రెండు వేరు అనే భేదమే ఉండదు. అందుకని ఇప్పుడు ఈశ్వరుడి కోసం ఎక్కడైనా వెతకాల? నువ్వు అహంకారాన్ని పక్కన పెట్టి నువ్వు నెమ్మదిగా ఆయనకి సరెండర్ అయ్యి అట్లా ఉదాసీనంతో ఉండు. ఆయన ఈ ఉపాధితోటి ఫంక్షన్ చేస్తున్నాడు. అందుకని ఇప్పుడు ఈశ్వరుడు మరి లోపల ఉన్నాడంటే ఆయన వ్యక్తం చేస్తున్నాడా, నేను వ్యక్తపడుతున్నానంటే? ఎప్పుడైతే కోపతాపాలు, రాగద్వేషాలు, భేదాలు చూస్తావో జీవుడు, అహంకారి వ్యక్తమవుతున్నాడు. ఎప్పుడైతే సమదర్శనము, ప్రేమ, ఆనందము, సమదృష్టితోటి వ్యక్తమవుతున్నదో అది ఈశ్వరుడు వ్యక్తమవుతున్నాడు. అందుకని ఈశ్వరుడు, పరమ జీవన్ముక్తుడు, జ్ఞాని ఆర్ ఈక్వల్. అర్థమైందా?
ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే. అందుకని బ్రహ్మ సర్గయో. అదేవిధంగా జీవ జగ జీవ ఈశ్వరుడికి మాత్రమే కాదు, బ్రహ్మ ఈశ్వరుడికి జగత్తుకు కూడా భేదం చూడడం. చూసారా? ఈ మూడు డిస్కషన్ ఇవి మనం విచారిస్తూ చెప్తూ మాట్లాడుతూ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ భేదం లేదు. బ్రహ్మమే జగత్తు, బ్రహ్మమే ఈశ్వరుడు, బ్రహ్మమే జీవ. జీవ ఈశ్వర జగత్తులు మూడు బ్రహ్మము యొక్క మూడు రకాల ఎక్స్ప్రెషన్లు. చూసారా? అందుకనే ఒకే బ్రహ్మము, ఒకే పరమాత్మ, బ్రహ్మ విష్ణు మహేశ్వర, మూడు రకాలుగా ట్రినిటీ, మూడు రకాల ఎక్స్ప్రెషన్లు అవి అంతే. అందుకని ముగ్గురు లేరు, ఉన్నదొకటే, ఉన్నదొకటే. ఒకే మనుషుడేగా భర్తగాను, తండ్రిగాను, కొడుకుగాను అన్నిటిగా ఒకడే యాక్ట్ చేస్తున్నాడు కదా. అట్లాగే ఒకే పరమాత్మ బ్రహ్మ విష్ణు మహేశ్వర అన్నాం, ఫ్యాకల్టీస్. అప్పుడు అభేదాన్ని చూడడు ఎన్నటికీ. ఇది చక్కగా ప్రజ్ఞయ. ఇదేదో ఇప్పుడు నిద్రలో ఉన్నప్పుడు ఏ భేదాన్ని చూడట్లేదండి మనం. ఏమనుందా? దేవుడు గురించి లేదు, జీవుడి గురించి లేదు, జగత్తు గురించి ఏమీ లేవు. అట్లా నిద్రలోనో అన్కాన్షియస్గా ఉండో కాదు, ప్రజ్ఞయ మెలుకుతో ఉన్నప్పుడే జ్ఞానము చేత శ్రవణము చేత ఎవరైతే తెలుసుకుంటాడో అతడు జీవన్ముక్తుడు. ఇది జీవన్ముక్తుడు యొక్క లక్షణం అని చెప్పి ఇదంతా బ్యాక్గ్రౌండ్ ఏంటి? సర్వత్ర సమదర్శనం అనేది రకరకాలుగా చెప్తున్నారు. అందుకని కైవల్యోపనిషత్తులో కూడా భగవద్గీతలో శ్లోకం లాగానే కొంచెం మార్పుతోటి సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని సంపశ్యన్ బ్రహ్మ పరమం. సంపశ్యన్, ఇది ప్రజ్ఞాయ, కరెక్ట్గా చూశాడు, తెలుసుకున్నాడు. బ్రహ్మ పరం బ్రహ్మ నా సంపశ్యన్ బ్రహ్మ పరమం యాతి, బ్రహ్మపరం యాతి నా అన్యేన హేతున, వేరే ఏదో చేసి కాదు, ప్రజ్ఞయ. తీర్థయాత్రలు పోయి గుండు కొట్టించుకొని వ్రతాలు చేసి దానాలు చేసి అలా అలా పొందలేడు ఎవరు కూడా. అవన్నీ చిత్తాన్ని శుద్ధి చేస్తే ఆ శుద్ధమైన చిత్తముతోటి ఇప్పుడు విని అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది కాబట్టి ప్రజ్ఞయ, ప్రకర్షణేన జ్ఞానం, సరిగ్గా తెలుసుకున్నాడు, విని బాగా అర్థం చేసుకున్నాడు, సందేహమే లేదు ఇప్పుడు. చూసారా? ఇలా చెప్పి 441లో సాధుభి పూజ్యమానేస్మిన్ పీడ్యమానేపి దుర్జనైః సమభావో భవేద్యస్య సజీవన్ముక్తస్య లక్షణః. జీవన్ముక్తుడికి లక్షణం చాలా ముఖ్యమైన శ్లోకం. ఈ సాధు అంటే జీవన్ముక్తుడు, జ్ఞాని, ముని, స్థితప్రజ్ఞుడు. ఇతడు ఏదావది కారణము చేత ఎక్కడో ఎప్పుడు ఎవరి చేతైనా పూజించబడి, పొగడబడి, ఆరాధించబడి, ఆహ్వానించబడి చేసినను ఇతడు ఎదురు చూడలేదు. ఇతడు నన్ను ఎవరు సత్కరించటం లేదే, నాకు పాదపూజ చేయలేదే అని చెప్పి, కానీ నాకు పూలమాలలు వేయలేని ఇతడు ఎదురు చూడలే. ఒకవేళ ఎవరో వాళ్ళకి ఇష్టం ఉండి మహాత్ముడని జ్ఞాని అని చెప్పి వస్తారు, ఇస్తారు, చేస్తారు. కానీ అదే సమయంలో లోకంలో కొంతమంది ఇతన్ని బాధిస్తారు, క్రిటిసైజ్ చేస్తారు, హేళన చేస్తారు, రాంగ్ పబ్లిసిటీ చేస్తారు, పీడించబడతాడు. కాబట్టి పూజించబడినాను పీడించబడినా కూడా ఎవరు దుర్జనులు ఉంటారు కదా,
సజ్జనులేమో తెలిసిన వాళ్ళు సాధువుల్ని ఆరాధిస్తారు, పూజిస్తారు, వాళ్ళకి సేవ చేస్తారు, సత్కరిస్తారు. దుర్జనులకు తెలుస్తుందా ఆ విషయం? తెలియదు. దుర్జనులకు ఎప్పుడు దుర్భావంతో ఉంటారు కాబట్టి వాళ్ళు ఇలాంటి వాళ్ళను ఎక్కడ కష్టపెట్టాలి, ఎంత బాధ పెట్టాలి, ఎట్లా డీఫేమ్ చేయాలని ఆలోచిస్తుంటారు. కానీ ఇతడు ఎక్కడ ఇతడు అంటే మాన అభిమానాలు ఇతడిని పూజించినాను, పీడించినా కూడా సమభావ భవేద్యస్య, ఎవరైతే సమభావంతో ఉంటాడో అటువంటి స్థితిలో కూడా చూడండి ఇతడు జీవన్ముక్తుడు. అందుకని ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకు. జ్ఞానికి ఉండదు. కొంతమంది జ్ఞానులు చుట్టూ చాలామంది శిష్యులు, భక్తులు అందరూ ఉన్నారు, ఏవేవో ఇస్తున్నారు, తెస్తున్నారు అని జరుగుతున్నా కూడా అతడు వాటిని పట్టించుకోడు. నిజంగా వాటి మీద అతడికి ధ్యాస ఉండదు. కానీ లోకంలో ఏదో ఈశ్వరుని యొక్క కార్యంలాగా వాళ్ళు లోక సంగ్రహార్థం, లోక కళ్యాణార్థం అనేకమైన కార్యాలు చేస్తూ కనపడుతుంటారు. అందువలన మనం దాన్ని తప్పుగా తీసుకోకూడదు. అతడికి తెలియాలి, నేను వీటిల్లో దేని చేతనైనా మోహించబడి, బంధించబడి దుఃఖపడుతున్నానా, ఆశపడుతున్నానని అతడికి తెలియాలి. అందుకని మనం కూడా అసలు నిజమైనటువంటి మహాత్ములు, జ్ఞానులు ఎప్పుడు కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులకు, పెద్ద పెద్ద విషయాలు, పబ్లిసిటీలు వీటి పోరు. కానీ కలియుగంలో ఇలా అయినాయి అన్నీ. ఏంటి, మీడియాలు వచ్చినాయి, పబ్లిసిటీలు కావాలి, పెద్ద పెద్ద మీటింగులు, పెద్ద పెద్ద మరి అట్లా అంత చెప్తుంటేనే కలియుగంలో ఏదో కొంచెం భక్తి అవన్నీ ఉంటాయి. అట్లా పెద్ద పెద్దగా చెప్పి కథా కాలక్షేపాలు, పెద్ద పెద్ద ప్రోగ్రాంలు చేస్తూ పబ్లిక్ని కొంచెం మేల్కొల్పకపోతే ఇంకా ఇక్కడ బాగా అరాచకంగా ఉండింది కదా. మరి ఇతర పాశ్చాత్య దేశాలలో అక్కడ ఏముంది, ఎప్పుడు చూసినా భౌతికవాదమే. అక్కడ ఆధ్యాత్మికవాదం ఎక్కడుంది? అందుకని ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ చెప్తున్నారు, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇది నేర్చుకుంటున్నారు కొంతమంది. కలియుగంలో ఇది ఎట్లా జరుగుతుంది. కానీ నిజంగా అందుకని అనేక విషయాల్లో, పెద్ద పెద్ద విషయాలు తలదూర్చడు. అట్లా ఏదో చేయటం. లోకంలో వీళ్ళు కూడా మళ్ళీ పేరు ప్రతిష్టలకు, ఇన్స్టిట్యూషన్లకు, ఆశ్రమాలు 10 కట్టాలి, ఇంకా కట్టాలని ఆశపడుతూ వాటి వెనక పరిగెడుతుంటే న్యాచురల్గా క్రిటిసిజమ్స్, కామెంట్స్, ఎదుర్పులు వస్తాయి కదా. మరి వస్తాయి, వాటిని ఎదుర్కొంటుంటారు. ఎనీహౌ అది మనం నిర్ణయించిన వాళ్ళ ప్రారంధానికి తగినట్టుగా కొంతమంది ఇట్లా ఉంటారు, కొంతమంది అట్లా ఉంటారు, కొంతమంది మౌనంగా ఉంటారు, కొంతమంది కేవలం శాస్త్ర సంప్రదాయబద్ధంగా టీచ్ చేస్తుంటారు. ఎలాగైనా ఉండనండి. కానీ జీవన్ముక్తుడు మొత్తంలో లోపల ఏదైనా తన అభిమానమునకు, అహంకారమునకు హర్ట్ అయిందంటే వెంటనే రియాక్ట్ అవుతాం. మనం ఎప్పుడు రియాక్ట్ అవుతామండి? నా అభిమానాన్ని, అహంకారాన్ని ఎవరైనా దానికి నొప్పి కలిగేట్లుగా పెయిన్ కలిగిస్తే, ఇప్పుడు భార్యాభర్త అనేక సంవత్సరాలుగా కలిసి జీవిస్తున్నారండి, 30-40 ఏళ్ళు. కానీ అట్లా జీవించినా కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకటి భర్త భార్యని ఏదైనా అన్నాడు అనుకోండి, లేక భార్య భర్తని ఏదైనా అంటే అక్కడ ఎంత టక్కని కోపం వచ్చేసి రియాక్ట్ అవుతాం. ఏంటి అంటే ఆ అన్నది అభిమానాన్ని, నన్ను అంటావా, ఇంత మాట అంటావా నన్ను నువ్వు అని చెప్పి లేచి నిలబడతాడు. ఇంకా కోపం వచ్చేస్తుంది, చెయ్యెత్తుతాడు కదా. ఎందుకంటే అభిమానం. అక్కడ ఒక చిన్న మాట అన్నంత మాత్రాన నువ్వు అట్లా అయిపోతావా అంటే నువ్వు నిజంగా దాన్ని పట్టుకుని అహంకారం పెంచుకొని స్ట్రాంగ్గా. అందుకనే
ఎంత కలిసి జీవించినా కూడా అహంకారాన్ని వదలట్లేదు మనుష్యుడు. కాబట్టి ఇది చాలా అవసరం. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రమణ మహర్షుల వారి జీవితంలో ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఆయన కొండ మీద తిరుగుతూ ఆ రోజుల్లో కిందకే రాకుండా ఎప్పుడైనా భిక్షకి తప్ప ఆ చోట ఈ చోట ఆ గుహల్లో ఈ గుహల్లో అట్లా తిరుగుతూ ఉంటాడు. తెలిసి జనాలు ఆ తర్వాత ఆయన చూడటానికి వస్తూ ఉండేవాళ్ళు. ఎక్కడ కనపడితే అక్కడ వస్తూ ఉంటారు. అప్పుడు ఈ ఈ ఒక బెచ్చగాడులాగా వేషం వేసుకొని మరొకడు ఆ, కొంచెం దుర్బుద్ధి ఉన్నవాడు ఏం చేస్తున్నాడంటే, ఇంతమంది చూడటానికి వస్తున్నారు కదా, వీళ్ళ దగ్గర నుంచి ఎట్లయినా సరే డబ్బులు లాక్కోవాలని చెప్పి రమణ మహర్షి వారు మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటారు ఒక చోటకు. అక్కడికి వచ్చారనుకోండి ఒక 10 మంది భక్తులు. ఈ ఇతడు ఏం చేస్తాడు, ఈ దుర్మార్గుడు అతడు కూడా వేషం వేసుకున్నాడు సాధువులాగా, పెద్ద బొట్లు జుట్లు అన్నీ పెట్టుకొని అక్కడ రమణ మహర్షి కూర్చున్న చోట చెప్తాడు వచ్చిన వాళ్ళకి, ఇతడికి నేనే కుండలిని ఒకటి చెప్పి అతడి కుండలిని లేపి అతడికి ఇట్లాంటి స్థితిని నేను కలిగించాను అని చెప్పి తన గురించి చెప్పుకుంటుంటాడు. ఎందుకంటే రమణ మహర్షులు వారు ఉదాసీనుడుగా ఉంటాడు, ఆయన మౌనంగా ఉంటాడు, మాట్లాడాడు కదా. చెప్పి ఆ ముందు ఒక టవల్ని పరుస్తాడు, పరిచి డబ్బులు వేయండి అందరు అంటాడు. వాళ్ళందరూ డబ్బులు వేస్తారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ టవలు డబ్బులు తీసుకొని అతడు వెళ్ళిపోతాడు. మళ్ళీ మరుసటి రోజు వస్తాడు. రమణ మహర్షులు వారు ఒకే చోట ఒకే గుహలో ఒకే ప్రాంతంలో ఉన్నాడు. ఆయన అరుణాచలం పర్వతం మీద అక్కడ అన్ని చోట్ల తిరుగుతుంటాడు. సరే అక్కడ వెతుక్కుండి వీడు వస్తాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ అక్కడ కూర్చొని పెడతాడు. అప్పుడు ఒకరోజు ఇట్లా ఈయన రోజు స్థలం మారుస్తుంటే అతడి కోపం వచ్చింది. నీకు బుద్ధి ఉందా? తిడతాడు భగవాన్ రమణర్షులు. ఎందుకు ఇట్లా ఒకే చోట కూర్చోవచ్చు కదా, నీకేం నష్టం లేదు కానీ నాకు లాభం అని చెప్పి అనేవాడు. రమణ మహర్షులు వారు ఏం మాట్లాడకుండా అట్లాగే ఉంటుంటే మళ్ళీ మరుసటి రోజు స్థలం మారిస్తే ఒకరోజు వచ్చి కోపం వచ్చింది వాడికి. కోపం వచ్చి దగ్గరకు వచ్చి, ఛీ బుద్ధి లేదు నీ అని చెప్పి మొహం మీద ఉమ్మేశాడు. తెలుసా, ఇది ఈ కథని రమణ మహర్షుల వారు తరువాత ఎవరో ముఖ్యమైన భక్తులతోటి చెప్తూ వాళ్ళకి తెలిస్తే అడిగారు, భగవానే ఆ కొండ మీద అట్లా మీరు ఉన్నప్పుడు అక్కడ ఎవరో ఒకడు ఈ రౌడీలు దుర్మార్గుడు మీ మీద ఉమ్మేశాడట కదా, ఏం చేశారు అన్నాడు. మీరేం చేశారు మరి అప్పుడంటే, ఏం చేశాను, తుడుచుకున్నానన్నారు. అంటే ఏమిటో, నేనే ఈ శరీరాన్ని నవిలి ఉమ్మేసినటువంటి చెరుకు సారం లేని అది లాంటిది, నేనే ఉమ్మేశాను దీన్ని. వాడేవాడో ఇంకా మళ్ళీ ఉమ్మేస్తే మంచిది నాకు గుర్తు చేస్తున్నాడు, దానిపోయి నేను వాడిని ఖండించాలా తిట్టాలా? చూడండి ఎంత నిదర్శనం కళ్ళకు కనపడేటువంటి. ఇలాగే సంత నామదేవ్ ఏకనాథం నామదేవ్ యొక్క జీవితంలో కూడా వాళ్ళు శాంత స్వరూపులుగా కోపమే రాకుండా అట్లా ఉంటారు. అందుకని కొంతమందికి లోకంలో దుర్మార్గులు ఉంటారే. ఆ రోజుల్లో ఒక ముస్లిం ఇతడికి ఎట్లా అయినా సరే కోపం తెప్పించి ఇతనికి చెడ్డ పేరు తెప్పించాలి అందరి మధ్యలో అని చెప్పి ప్రయత్నం చేసి ఇంటి ముందుకు వచ్చి ఏకనాథ్ మహారాజు లోపల భజన చేస్తూ నామ సంకీర్తన చేస్తున్నప్పుడు బయట వాకిట్లో ఉండి వీడు తిడుతున్నాడండి. గంటసేపు సహస్రనామాల్లాగా గంటసేపు తిడుతూనే ఉన్నాడు. ఏమేమిటో ఆ శిశుపాలుడు కృష్ణుని తిట్టినట్లు తిట్టి వంట అయిపోయింది. ఇంకా తర్వాత వాడికి అలిసిపోయాడు. అప్పుడు ఏకనాథ మహారాజు బయటకు వచ్చి ఒక గ్లాసు మంచినీళ్ళు తెచ్చి, గంటసేపుగా నీ నోటి ద్వారా ఏమిటి నాదబ్రహ్మను విన్నాను నేను, నీ గొంతు కొంచెం ఎండిపోయి అలిసిపోయి ఉంటావు, ఈ మంచినీళ్ళు తాగు అని ఇచ్చాడు. ఇవన్నీ కథలుగా ఉంటాయి అని ఇలాగే మన జీవితంలో కూడా జరగాలని ఎదురు చూడకండి. దీనివలన మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటనేది అర్థమైందా? కాబట్టి
ఉమ్, దేనికి రియాక్ట్ అవ్వకుండా ఉండేవాడు జీవన్ముక్తుడు. అలా చెప్పి తర్వాత 442 శ్లోకంలో యత్ర ప్రవిష్టా విషయా పరేరిత నదీ ప్రవాహ ఇవ వారివ్రాసౌ లీనంతి సన్మాత్రతయా న విక్రియా ఉత్పాదయంత్యేష యతిర్ముక్తః. ఇప్పుడు ముగించబోతున్నారు ఈ టాపిక్ని. అందువలన ఇక్కడ యతిహి అన్నారు, విముక్త అంటున్నారు. ఎప్పుడైతే ఇతడు ఎలా అంటే ఇతడిలో ఏమి అంత రియాక్షన్ లేకుండా అట్లా నిశ్చలంగా ఉంటాడంటే, ఈ నదులు ఉన్నాయి చూడు, సముద్రంలో అన్నీ వచ్చి కలిసేస్తాయి. కలిసిన తర్వాత అవి ఎన్ని వస్తున్నాయో, ఎన్ని నదులు, ఎన్ని కాలువలు, ఎన్ని నీళ్ళు వస్తున్నాయో, సముద్రానికి ఏమైనా దాని గురించి చింత ఉంటుందా? అయ్యో ఈరోజు చాలా నీళ్ళు వచ్చేస్తున్నాయి అని చెప్పి, మురికి నీళ్ళు వచ్చినాయి, ఆ నది వచ్చింది, ఇది నది రాలేదే, ఏమైనా ఆలోచిస్తుందా? బాధపడుతుందా? గంభీరంగా ఉండి అన్నిటినీ కలిపేసుకుంటుంది తనలో. చూసారా? నదీ ప్రవాహ ఇవ వారి రాశో. అప్పుడు ఈతడికి, జ్ఞానికి విషయా పరఈరిత, ఎవరి ద్వారానో మంచి చేయనండి, చెడు చేయనండి, మంచి చెప్పనియండి, చెడు చెప్పనియండి, తిట్టనియండి, పొగడనియండి, అవన్నీ ఇతడిలో ఏమీ అన్నీ స్వీకరిస్తేస్తాడు. ఎందువలనంటే ఇతడు సన్మాత్రతయ, నేను సత్తును, వికారము లేనివాడను, నేను అహంకారి జీవుడను కాను అని సన్మాత్రతయ. తర్వాత నేను అసలు ఏమి చేయట్లేదు, నా విక్రియాం, నేను నైవ కించిత్ కరోమి, నేను కర్తను గాను, నేను భోక్తను గాను, నేను కేవల చిన్మాత్ర ద్రష్ట సాక్షి కేవల అహం. దీనివలన ఇతడు, ఇటువంటి భావన ఇతడిలో ఉన్నందువలన ఇతడిని ముక్తుడు, యతి అని చెప్పాలి. అలా చెప్పి ఈ నది, సముద్రం, నీళ్ళన్నీ వచ్చి కలిసిపోవటం, ఇలాంటి ఉదాహరణ ఆ జ్ఞాని విషయం చెప్పేటప్పుడు 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పేటప్పుడు కూడా కృష్ణుడు అక్కడ చివరిలో ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామీ అని ఆ సముద్రంలో అన్నీ వచ్చి కలిసిపోయినట్లని ఉదాహరణిస్తూ అక్కడ కూడా ఈ జ్ఞాని విషయాన్ని వివరించి చెప్పారు. కాబట్టి అలా తర్వాత ఇప్పుడు 443 ఇంకా 2 శ్లోకాలలో ఈ టాపిక్ అయిపోతున్నది. విజ్ఞాత బ్రహ్మతత్వస్య యయా పూర్ణం యథా పూర్ణం స సంశ్రుతి అస్తి చేత్ న సంవిజ్ఞాత్ బ్రహ్మభావో బహిర్ముఖః. ఇక్కడ ఇప్పుడు 442 శ్లోకంలో పాజిటివ్గా చెప్పేశారు. సపోజ్ ఒకవేళ ఎవరికైనా ఇతడికి ఇలా లేడు, రియాక్ట్ అవుతున్నాడు, బహిర్ముఖంగా ఉన్నాడు అంటే అలా ఉంటాడా? ఉండటానికి ఆస్కారం ఉందా బ్రహ్మజ్ఞానం వచ్చిన తర్వాత? ఇక్కడ ఒక ప్రశ్న ఆక్షేపణార్థంగా విజ్ఞాత బ్రహ్మతత్వస్య యథా పూర్వం న సంశ్రుతి, ఇతడికి ఇంకా పూర్వం ఇంత ముందులాగా ఇతడి యొక్క ప్రవర్తన ఉండదు, ఇతడి వేష భాషలు ఉండవు, నడబడి అట్లా ఉండదు. అదే కాదు, ఇతడికి ఇంక మరలా సంసారం అనేటువంటి, సంసారం అంటే ఏమిటండి చెప్తున్నారుగా, బాధ పెట్టేది సంసారం, భయపెట్టేది సంసారం, మనలో రియాక్షన్స్ని కలిగించేది సంసారం. అట్లాంటిది ఇతడు ఇంక మరలా కల సంసారతి ఇది సంసారం మారుతూ ఏదో అక్కడ ఒక డిస్టర్బెన్స్ కలిగిస్తే ఉంటుంది. ఇట్లా మళ్ళీ ఇతడికి కలగనే కలగదు పూర్వంలాగా. మరొక అర్థం, ఇతడి మరలా జన్మ రాదు,
జనన మరణాలు రావు, అది వేరే విషయం. ఇప్పుడు ఇక్కడ ఇంకా రియాక్షన్ లేవు, అండ్ ఏ ఒక్క కలతలు లేవు, కొరతలు లేవు. ఒకవేళ అట్లా కాకుండా అస్థి చేత్, ఒకవేళ అతడికి అట్లా ఈ సంసారం, ఈ డిస్టర్బెన్స్లు ఉంటూనే ఉన్నాయి, అతడికి కోపం వస్తున్నది, తాపం వస్తున్నది, రాగం వస్తున్నది, ద్వేషం వస్తున్నది, కామం వస్తున్నది, ఏవైనా అట్లా ఉన్నాయని ఒకవేళ ఉంటే అస్థి చేత్, అతడికి అప్పుడు సహ విజ్ఞాత బ్రహ్మభావ నా, ఇక్కడ సారీ మొదట ఏం చెప్పాలంటే లేదు, బ్రహ్మభావనని సరిగ్గా తెలుసుకున్నాడంటే ఇంకా అతడికి బహిర్ముఖము ఉండదు, ఇట్లాంటి మరలా రియాక్షన్లు ఇవి కూడా ఉండవు. నా అస్థి చేత్ అంటే ఉండటానికి ఆస్కారం ఉందంటే నా సహ విజ్ఞాత బ్రహ్మభావ బహిర్ముఖ, అతడు అట్లా ఉండేందుకు ఆస్కారమే. స్టిల్ హ్యావ్ యాన్ అవుట్ గోయింగ్ ఇన్ టెండెన్సీ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అతడికి బ్రహ్మభావన తెలియలేదు అని కూడా, అందువలన అతడు బహిర్ముఖుడుగానే ఉన్నాడు, బాహ్య విషయాలకు ముఖ్యత్వం ఇస్తున్నాడనే మనం అనుకోవాలి. సరే, ఒకవేళ ఇలా ఆలోచిస్తే ప్రాచీన వాసన వేగాద్ అసౌ సంసరతీతి చేత్, ఒకవేళ పాత వాసనల సంస్కారాల చేత ఇతడు మళ్ళీ ఇట్లా రియాక్ట్ అవుతూనే ఉన్నాడు, సంసరతీతి చేత్, ఒకవేళ అట్లా అవుతున్నాడు అంటే అప్పుడు ఇంకేంటంటే న సద్ ఏకత్వ విజ్ఞానాత్ మంది భవతి వాసన, నా నిజంగా ఇతడు బ్రహ్మ భావనను పొందాడంటే మరలా వాసనలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ అట్లా ఒకవేళ దిగజారిపోతాడా అంటే నువ్వు కాదు, కరెక్ట్గా బ్రహ్మభావన జరిగింది, బ్రహ్మను తానని గుర్తించితే ఇంకా మరలా సద్ ఏకత్వ విజ్ఞానాత్, ఆ ఏకము బ్రహ్మము జ్ఞానము చేత ఈ వాసనలన్నీ కూడా మందీ భవతి, బలహీనమైపోతాయి, వీక్ అయిపోతాయి, కానీ ఇంకా అవి మరలా తల ఎత్తనే ఎత్తవు అని చెప్పి తర్వాత 445 శ్లోకం కూడా చదివి ముగించేస్తాను, ఎందుకంటే ఆ తర్వాత టాపిక్ మారుతున్నది. అత్యంత కాముకస్యాపి వృత్తి కుంఠాతి మాతరి తథైవ బ్రహ్మణి జ్ఞాతే పూర్ణానందే మనీషిణః. ఆ ముందు చెప్పారు కదా, మళ్ళీ వీటికి వాసనల యొక్క చేత ఇలా దిగజారిపోతాడా ఏమైనా అవుతుందా అంటే చూడు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక మనుషుడు ఎంత కాముకుడైనా కూడా, ప్యాషనేట్ పర్సన్ అయినా కూడా, లస్టీ పర్సన్ అయినా కూడా, తన తల్లి ముందుకు వచ్చినప్పుడు ఆ లస్టీ ప్యాషనేట్ వాసన అది తలెత్తుతుందా? చూడండి ఉదాహరణ, మాతరి తల్లి ముందు కుంఠతి వృత్తి, ఆ వాసన పూర్తిగా పోయిందని చెప్పలేం, కానీ కుంఠతి అంటే బలహీనమైపోతుంది, వీక్ అయిపోతుంది. అలాగే వాసనలు పాతవి ఇంకేమైనా 1, 2 అట్లా ఏమైనా ఉన్నాయి కూడా అదేవిధంగా తథైవ బ్రహ్మణి జ్ఞాతే, బ్రహ్మమును కరెక్ట్గా తాను స్పష్టముగా నిష్ఠగా తెలుసుకున్న తర్వాత ఆ పూర్ణానంద స్థితిలో ఈ మనిషికి ఎక్కడ ఈ వాసనలు మళ్ళీ తలెత్తుతాయి అని సమాధానం చెప్పారు. ఇక్కడ ఒక ముఖ్యమైన పదం ఉంది, ఈ శ్లోకాన్ని వచ్చే సత్సంగంలో ఇంకా కొంచెం వివరించి ఆ తర్వాత టాపిక్కి వెళదాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.